అనంతపురం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే సొంత పార్టీపైనే తిరుగుబాటు ప్రారంభించారు. ఆయన తిరుగుబాటు ఎందుకు అని ఆరా తీస్తే విస్మయకర విషయం బయటపడింది. ఎవరా ఎమ్మెల్యే? ఆయన తిరుగుబాటు వెనుక కారణమేంటి? ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా చిన్న పిల్లాడిలా ఎందుకు మారాన్ చేస్తున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన ఆయన అనూహ్యంగా అనంతపురం అర్బన్ టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాప్తాడు రాజకీయాలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమిరెడ్డి మహానందరెడ్డికి ప్రభుత్వం ఇటీవల గన్మెన్ సౌకర్యం కల్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతకు భద్రత కల్పించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2015 ఏప్రిల్ నెలలో మహానందరెడ్డి సోదరుడు వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని టీడీపీ నేతలు దారుణంగా చంపారు. ఓ పనిపై రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ప్రసాద్ రెడ్డిని ఎంఆర్ఓ కార్యాలయంలోనే చంపేశారు. ఆ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అప్పట్లో టీడీపీ రాప్తాడు మండలాధ్యక్షుడిగా ఉన్న దగ్గుపాటి ప్రసాద్ వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డిని చంపేసిన హంతకులకు వాహనాలు, ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకే తన ప్రత్యర్థి మహానందరెడ్డికి టీడీపీ ప్రభుత్వంలో, అది తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్మెన్ కేటాయించడాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కోపంతోనే తనకు గన్మెన్లు వద్దంటూ ఆయన తన అంగరక్షకులను హెడ్ క్వార్టర్స్ కు పంపేశారు. టీడీపీలో ఉంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గన్మెన్లను వెనక్కి పంపిన వైనం టీడీపీ నేతల్లో విస్మయానికి గురి చేస్తోంది. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతోనూ హోంమంత్రితో మాట్లాడాలి గాని ఇలా గన్మెన్లను వెనక్కి పంపితే ప్రజల్లో చులకన భావం వస్తుందని, సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసినట్లు అవుతుందని అనంతపురం టీడీపీ నేతలు చెప్పినా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వినడం లేదు. మొత్తం మీద అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఓ కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వైఎస్ఆర్సీపీ నేత కుటుంబానికి రక్షణ కల్పిస్తే తప్పేంటని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతకు గన్మెన్లు లేకపోతే మళ్లీ హింస చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని ఎమ్మెల్యే ఏమైనా ఆలోచిస్తున్నారా? కుట్రలు ఏవైనా చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.